అనకాపల్లి జిల్లా పాయికారావుపేటలో విలువైన పంచాయతీ స్థలాలు, రెవెన్యూ, దేవాదాయ శాఖలకు చెందిన భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా నియోజకవర్గం అభివృద్ధి చెందడంతో ఇళ్ల స్థలాలకు భారీగా గిరాకీ పెరిగింది. ఇతర జిల్లాల ఉద్యోగులు భారీ ఎత్తున ఉపాధి కోసం రావడంతో కొంతమంది అక్రమార్కులు కోట్లు విలువ చేసే ఖాళీ స్థలాలను కబ్జా చేసి ఇళ్లను నిర్మిస్తున్నారు. తాజాగా పాయికారావుపేట పంచాయతీ కార్యాలయానికి సమీపంలోని రాజుగారి బీడు ప్రాంతంలో సుమారు 2 కోట్లు విలువ చేసే ఖాళీ స్థలాన్ని ఆక్రమించి రాత్రికి రాత్రి ప్రహరీ గోడ నిర్మించారు. శ్రీరాంపురం పంచాయతీ కార్యాలయానికి అతి సమీపంలోని దేవాదాయ శాఖ చెందిన భూమిని ఓ వ్యక్తి కబ్జా చేసేందుకు చదును చేస్తుండగా అధికారులు అడ్డుకున్నారు. పత్రికల్లో కథనాలతో హోంమంత్రి అనిత తక్షణమే ఆక్రమణలను తొలగించాలని అధికారులను ఆదేశించారు. కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అని చెప్పేసి ఒక మన పత్రికలో వచ్చింది రాజుగారి బీడిపేటలోని. అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కాబట్టి అది తొలగిస్తున్నాం, బోర్డులు పెడుతున్నాం. అలాగే ఇప్పుడు ఎక్కడైతే ఆక్రమణలు ఉన్నాయో ఆ బోర్డులు పెడుతున్నాము. మన పంచాయతీ స్థలాన్ని అన్యాక్రమణ కాకుండా చూసుకుంటున్నాం. అనిత మేడం గారి ఆదేశాల ప్రకారం ఎక్కడ ఏది ఆక్రమణ ఉన్నా మాత్రం తప్పకుండా చర్య తీసుకుంటాం.